రేపు కామ్రేడ్ బాసెట్టి గారి విజ్ఞాన కేంద్రము సిఐటియు జిల్లా కార్యాలయము ప్రారంభోత్సవానికి ఆ ప్రారంభోత్సవం అనంతరము బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందా కరత్ గారు, అలాగే సిపిఎం పార్టీ మీడియం బాబురావు గారు, చెరిపల్లి సీతారాములు గారు, మాజీ ఎమ్మెల్సీ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కార్యదర్శి జయలక్ష్మి గారు, ఇలాంటి ప్రముఖులందరూ రాబోతూ ఉన్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు కార్యాలయ ప్రారంభోత్సవం విద్యానగర్లో జరుగుతుంది. తదనంతరం ర్యాలీ తీసుకొని ఈ బహిరంగ సభ దగ్గరికి వచ్చి 11 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. జిల్లాలోని ప్రజలందరూ, సానుభూతి పరులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క 2 కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లాలో జరగబోయేటటువంటి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ లేదా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి చర్యలు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కు రైల్వే లైన్ విషయం కావచ్చు, సిసిఐని పునఃప్రారంభించాలనే డిమాండ్ కావచ్చు, విమానాశ్రయాన్ని నిర్మించాలని చెప్పి కానీ, తాంసీ బస్టాండ్ దగ్గర అలాగే భగత్ సింగ్ నగర్ దగ్గర నిర్మిస్తున్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి, అట్లనే ఆదిలాబాద్లో తెల్ల బంగారంగా పేరుగాంచినటువంటి పత్తి పండుతూ ఉన్నది, ఇక్కడనే టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేయాలని దీర్ఘకాలంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క డిమాండ్గా ఉన్నది. ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ 2 ప్రభుత్వాలు కూడా వీటిపైన స్పష్టంగా స్పందించాలా, ప్రకటన చేయాలని చెప్పి రేపు డిమాండ్ చేయబోతూ ఉన్నాం. తదనుగుణంగా దానికోసం పోరాటాలు భవిష్యత్తు నిర్వహిస్తాం.